ఈ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఒక ఇన్‌పుట్‌లో ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఈ సెంటెన్స్ అనేది ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనేవి మనకి 26 ఉంటాయి కదా! ఈ సెంటెన్స్‌లో 26 లెటర్స్ అనేది అపియర్ అయితే అవుట్‌పుట్ అనేది ట్రూ రావాలి. ఇక్కడేంటంటే అట్‌లీస్ట్ వన్స్ కనీసం ఒక్కసారైనా ఇప్పుడు సపోజ్ ఏ అని ఉందనుకోండి. అది 2 టైమ్స్ రిపీట్ అయినా పర్లేదు. కానీ ఉన్న ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌లో 26 లెటర్స్ అనేవి మనకి ఇచ్చిన సెంటెన్స్‌లో ఒక్కసారైనా అపియర్ అవ్వాలి. అప్పుడు ట్రూ అనేది రిటర్న్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ సెంటెన్స్‌లో లీడ్ కోడ్ అనే దాంట్లో అన్ని లెటర్స్ ఉండవు కాబట్టి మనకు అవుట్‌పుట్ అనేది ఫాల్స్ వస్తది. దీనికి కోడ్ ఎలా రాస్తామంటే ఇప్పుడు సపోజ్ ఒక హ్యాష్ అని క్యారెట్ తీసుకున్నాం. దానిలో 6 క్యారెక్టర్స్ తీసుకున్నాం. మనం 26 కూడా తీసుకొని కూడా ఈ కోడ్ రాయొచ్చు. ప్రెజెంట్‌కి నేను 256 క్యారెక్టర్స్‌ని తీసుకున్నాను. మళ్ళీ ఇంకా ఉండేవి ఎంత అని చెప్పేసి కౌంట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఎన్ ఏంటి మనకిచ్చిన స్ట్రింగ్ యొక్క లెంత్. నెక్స్ట్ ఏంటంటే 0th నుండి ఎన్ దాకా ఆ స్ట్రింగ్ ఇటరేట్ అవ్వడానికి ఈ ఫర్ లూప్. ఈ హ్యాష్ ఏంటంటే ఈ పర్టిక్యులర్‌గా మనం క్యారెక్టర్‌ని జావాలో ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే మనం ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఈ ఫంక్షన్ యూజ్ చేసి ఆ హ్యాష్ దాంట్లో ఇప్పుడు సపోజ్ ఒక 256 ఎలిమెంట్స్ అనేది తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ 65 సపోజ్ ఇక్కడ 97 అలా వరుసగా ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ ఏ అనేది అపియర్ అయిందనుకోండి. ఇక్కడ హ్యాష్ ఆఫ్ ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ 1 వస్తది. మళ్ళీ ఏ సెకండ్ టైమ్ అపియర్ అయితే ఇక్కడ ట్వైస్ అవుతది. అలా ఇక్కడ హ్యాషింగ్ అనేది జరుగుతది. అలా ప్రతి ఒక్క క్యారెక్టర్ కౌంట్ అనేది ఈ పర్టిక్యులర్ ఇప్పుడు స్మాల్ ఏ అంటే ఎంత 97 ఈ 97 ప్లేస్‌లో అలా స్టోర్ అయ్యి ఉంటది. అలా హ్యాష్ వాల్యూస్ అనేవి ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటది. నెక్స్ట్ ఈ ఫర్ లూప్ ఏంటంటే 97 నుంచి స్టార్ట్ చేసాం 122 అంటే జెడ్ దాకా వెళ్ళాలి. ఈ అర్రే యొక్క కౌంట్ అనేది చూసుకోవాలి. ఒకవేళ హ్యాష్ ఆఫ్ ఐ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అన్నా అయ్యుండొచ్చు, ఎక్కువన్నా అయ్యొచ్చు. ఏ అనేది ట్వైస్ అన్నా అపియర్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ 1 అయితే అలా ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని ఇలా ఇటరేట్ చేస్తున్నాం. అలా యూనిక్ యొక్క కౌంట్ అనేది ఇక్కడ కౌంట్ అవుతది. ఒకవేళ యూనిక్ కౌంట్ అనేది 26కి ఈక్వల్ అయితే మనకి అన్ని క్యారెక్టర్స్ అపియర్ అయినట్టు. అప్పుడు మనకి రిటర్న్ అనేది ఇక్కడ ట్రూ అవుతది. ఫస్ట్ కేస్‌కి, ఫస్ట్ ఇన్‌పుట్‌కి. సెకండ్ ఇన్‌పుట్‌కి అయితే అన్ని క్యారెక్టర్స్ లేవు కాబట్టి ఫాల్స్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ అనేది ఇలా సాల్వ్ చేయొచ్చు.